వెల్కమ్ టు 9 వైబ్స్. భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ పై ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్ తో పాటు 4 సభ్యులను నియమించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రైతుల సమస్యలపై పట్టున్న కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేసిన రేమండ్ పీటర్లకు కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించారు. ధరణి పోర్టల్లోని వివరాల సేకరణపై సర్కార్ ప్రత్యేక నజర్ భూ చట్టాల నిపుణుడు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యుడు సునీల్, రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్లను కూడా కమిటీలో నియమించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన పలు రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిపుణులతో సమీక్షలను నిర్వహించింది. ధరణి స్థానంలో భూమాతను తీసుకువస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో ముందుగా సమస్యలను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు కారణమైన పోర్టల్కు చికిత్స చేస్తే తప్ప పరిష్కారం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు. పోర్టల్లో సాంకేతికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నివేదించారు. దీంతో ధరణి పోర్టల్ను పునర్నిర్మించాలని నిర్ణయించారు. 2020 అక్టోబర్ 29న ధరణిని గత ప్రభుత్వం ప్రారంభించింది. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియను పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నారు. పోర్టల్లో భూముల ఖాతాలు ఉన్నవారికే పట్టా పాసు పుస్తకాల జారీ కొనసాగుతుంది. ధరణి వెలుపల 18 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పోర్టల్లో కూడా పలు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. వీటన్నిటిపై సమగ్రంగా అధ్యయనం చేసి పోర్టల్ను పునర్నిర్మించే బాధ్యతను కమిటీ అప్పగించింది. భూ సంబంధిత సమస్యలపై కమిటీ జిల్లాల్లోనూ పర్యటించనుంది. కమిటీకి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రభుత్వం సూచించింది. భూ సమస్యల మూలాలను కనుక్కొని పరిష్కారాలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.